నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇజ్రాయిల్, ఇరాన్ అలాగే అమెరికా యుద్ధం మళ్ళీ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి చాలా మంది అయితే భయపడ్డారు. అలాగే నిన్న తెల్లవారుజామున కువైట్ పైన డ్రోన్లు మరియు మిసైళ్లతో అయితే ఇరాన్ విరుచుకుపడిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే చాలా మంది ఫోన్లకు అలర్ట్ మెసేజ్లు అలాగే సైరన్లు మోగిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా దీనిపైన కీలక ప్రకటన వచ్చింది. శాంతి చర్చలు కొనసాగించేందుకు అమెరికా, ఇరాన్ 60 రోజుల సీజ్ ఫైర్ డీల్కు అంగీకరించినట్లు సమాచారం. అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మరో 60 రోజులు పొడిగించినట్లయితే తెలుస్తూ ఉంది. సీజ్ ఫైర్ పొడిగించడంతో పాటు ఇరాన్ టోల్స్ లేకుండా హార్ముజ్లో నౌకల రాకపోకలు సాగడం, మైన్స్ తొలగింపు, ఇరాన్ ఆయిల్ పైన ఆంక్షలు ఎత్తివేయడం వంటి అంశాలు ఈ డీల్లో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇందుకు ట్రంప్ ఆమోదం రావాల్సి ఉంది. మరో 2 రోజుల్లో దీనిపైన తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించిందనమాట. ప్రస్తుతం మరో 2 నెలల పాటు అయితే సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందం అయితే పొడిగించారనమాట. దీంతో మరో 2 నెలల పాటు అయితే ఇరాన్ కానీ, అమెరికా కానీ, ఇజ్రాయిల్ కానీ ఏ దేశం మీద దాడి చేయకూడదన్నమాట. అలాగే ఒక కాల్పుల విరమణ ఒప్పందంలోపు శాంతి ఒప్పందం ఏదైతే ఉందో దాన్ని కుదుర్చుకోవాలని చెప్పి అందులో ఇరాన్కు సంబంధించిన హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దానికి సంబంధించిన టోల్స్ కానీ, అలాగే ఇరాన్ పైన ఆయిల్ ఆంక్షలు, చమురు ఆంక్షలు విధించిన అమెరికా దాన్ని ఎత్తివేయడం కానీ వివిధ రకాల పాయింట్లతో కూడిన ప్రతిపాదన అయితే అమెరికా ముందు ఇరాన్ ఉంచిందనమాట. మరి రాబోయే 2 రోజుల్లో దీనిపైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే తీసుకుంటే కానీ దాదాపు యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.